ఈరోజు రంగారెడ్డి జిల్లా చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ముఖ్యుల బాధ్యుల సమావేశం. ఈ సందర్భంగా రేపు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ రేపు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దేనికోసం అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకు రిజర్వేషన్స్ లేవని చెప్పేసి మనం చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందే ఎలక్షన్ కంటే ముందే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి అందులో మేము బీసీ కులగణన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ విధంగా ఈ రాష్ట్రంలో కులగణన చేసింది. కులగణన చేసినటువంటి దాంట్లో 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అనే కమిటీలో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా 56% సంఖ్య ఉన్నప్పటికీ అందులో 42% రిజర్వేషన్ని మేము చేస్తున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. ఉన్న దాంట్లో కూడా తక్కువ చేసి చెప్పేటువంటి పరిస్థితి మనం చూసాం. అయినా వాటిని అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, బీసీలు, అనేక మంది వృత్తిదారులు ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇద్దరిని మొన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎలక్షన్ జరపాలని చెప్పేసి హైకోర్టు చెప్పినప్పటికీ ఆ కోర్టు ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరుపుతామని చెప్పేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఉన్నటువంటి అంశం ఏంటంటే అందులో 42% అమలు చేయాలంటే 9th షెడ్యూల్లో అందులో చేర్చాల్సిన అంశం ఉంది. కానీ అందులో చేర్చకుండానే వాళ్ళు ఓ నాటకంగా చెప్పినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా చేసినటువంటి బిల్లును కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు దాన్ని అసెంబ్లీలో ఆమోదం తెలిపారు, గవర్నర్కి పంపారు. కానీ అది పెండింగ్లో ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎంఐఎం ఈ పార్టీలన్నీ ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్కి పంపిన తర్వాత గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఆ పేద ప్రభుత్వమైన ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఇక్కడ బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు. కానీ వీళ్ళు కలిసి చేస్తే ఈజీగా ఇక్కడ కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ చేస్తే ఈరోజు చట్టం అయిపోయే అవకాశం ఉంది. కానీ అది ఒక నాటకంగా ఈరోజు బీసీలని ప్రేమ అన్ని పార్టీలు బీసీల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాయి. కానీ బీసీలకు చట్టం చేయడానికి మాత్రం వెనకాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మనం ఈరోజు చూస్తున్నాం. నిన్న ఇవాళ బీసీ సంఘాలు ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అసలు అన్ని పార్టీల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అసలు వాళ్ళు కూడా రేపు 18 తారీఖు బంద్ అని చెప్తా ఉన్నారు. అసలు ఎవరి దగ్గర బీజేపీ పార్టీ ఏమో దిక్కు అడ్డుపడుతూ ఉన్నది, బిల్లు చేయడానికి ఏమో బీజేపీ పార్టీ అడ్డుపడుతున్నది. ఇకొన్నప్పుడు దాన్ని పంపి దాన్ని ఒత్తిడి చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతుంది. ఈ 2 పార్టీలు నాటకం ఆడుతూ ఉంటే మరి ఎవరి మీద వీళ్ళు శత్రువు అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు బీసీ సంఘాలకు ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది. అందుకనే మేమేమంటున్నామంటే ఇంకొకటి కూడా మనం గమనించాలి. ఈరోజు బీసీ ప్రధానమంత్రి అని చెప్తాం నరేంద్ర మోడీ. కానీ ఇంతకుముందు ఎన్నడూ కూడా ఈడబ్ల్యూఎస్ చట్టం తీసుకురాలి ఈ దేశంలో. అగ్రవర్ణాల్లో ఉన్నట్టు పేదలకు మేము రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితులు ఎవరు అడిగినటువంటి పరిస్థితులు లేదు. కానీ వాళ్ళకి ఈరోజు 10% రిజర్వేషన్లు. ఈరోజు దేశంలో ఉన్నది ఎంత? వాళ్ళు 4% ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు అందులో ఈరోజు 10% రిజర్వేషన్ చేశారు. దానివల్ల ఈ దేశంలో ఉన్న బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ఆ చట్టాలు చేసేటప్పుడు ఎక్కడ ఆమోదం తెలపడానికి ఏది అడ్డం రాదు, రాత్రి చట్టాలు చేస్తారు. కానీ ఈరోజు బీసీలది 42% రిజర్వేషన్ చేస్తానికి ఈరోజు ఎందుకు అడ్డం వస్తున్నట్టంటే బీసీలకు ఈరోజు ఇప్పటిదాకా ఉన్నత కులాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్ వాడుకొని వాళ్ళు జీవనం గడిపినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి, ఎంపీలకు ఉన్నటువంటి పరిస్థితి, అన్ని ఉద్యోగాలు వాళ్ళు తీసుకున్న పరిస్థితి. అందుకనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీ జనం అంతా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రేపు జరిగేటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ద్వారా జరిగేటువంటి అక్టోబర్ 17వ తేదీన రేపు పెద్ద ఎత్తున రాజ్భవన్ ముట్టడి చేస్తూ ఉన్నాం. రాజ్భవన్లో ఉన్న మన గవర్నర్ గారు ఇప్పటికైనా దాని మీద సంతకం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపాలని చెప్పేసి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ తెలుపుతున్నాము. ఈ సందర్భంగా ఈ సమావేశంలో నాతో పాటు ఒడెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లవి విఘ్నేష్ గారు, అదేవిధంగా పూసల వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు మన పురుషోత్తమన్న గారు ఉన్నారు. ఈ రేపు జరిగేటువంటి కార్యక్రమంలో ఈ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చేతి వృత్తిదారులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకాన్ని మనం బట్టబయలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.